ఇదిగో నా సేవకుడు ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు. అందరికీ నమస్కారం. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి. తెలుగులో మనకు ఒక పాట ఉంది, 3 పాట. సువార్తను బోధించు వారి పాదములు ఎంతో సుందరమైనవి, ఎంతో అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైన అందమైనవి, ధన్యమైనవి. గురుత్వం ఒక దేవుని వరం. దేవుడు తన సేవకు పిలిచి మలిచి అక్కించి ఫాదర్ సానికే సుధాకర్ గారికి శుభాభివందనాలు. కర్నూలు నేత్రాసన సాంఘిక సేవా సంస్థకు డైరెక్టర్గా సేవలు అందిస్తున్న ఫాదర్ సానికే సుధాకర్ గారి గురు పట్టాభిషేక వార్షికోత్సవంకు ఇచ్చేసిన గురువర్యులకు, కన్యాస్త్రీలకు, ఫాదర్ తల్లిదండ్రులకు, సోదరి సోదరులకు, బంధుమిత్రులకు, KTSS సిబ్బంది మరియు శ్రేయోభిలాషులకు ఇదే మా స్వాగత సుమాంజలి. గురువుగా అభిషేకించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ సమర్పించే ఈ దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు ఫాదర్ సుధాకర్ గారి గురించి కొన్ని మాటలు. కార్యశీలి, స్నేహశీలి, నిత్య చైతన్యశీలి మరియు సూడశీలి, మోముపై చెరగని చిక్కని చిరునవ్వు, మనస్సులో ప్రేమ, ఇరుగు పొరుగు వారిపై ఆత్మీయత, ఆప్యాయత, ఆదరణ, పేదల పట్ల దయార్థ హృదయము, దైవ సేవ, మానవ సేవ జీవిత పరమార్థమని గ్రహించి భావించి దేవదేవుని సేవలో 12 వసంతాలలోకి ప్రవేశించున్న ఈ శుభ తరుణాన మన ప్రియతమ ఫాదర్ సానికే సుధాకర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఆ దయగల దేవుడు విస్తారమైన దీవెనలతో దీవించి అపారమైన కృపావరములు కురిపించి తన మార్గదర్శకత్వంలో నడిపించి ఆయురారోగ్యాలతో నింపి సదా తోడు నీడై నడిపించాలని ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మన ఫాదర్ గారితో పాటుగా ఈ రోజుని గురువులుగా అభిషేకింపబడిన గురు పట్టాభిషేక 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సిద్ధిపోగుల దేవదాస్ గారిని, ఫాదర్ ప్రశాంత్ గారిని, ఫాదర్ లూర్దు గారిని, ఫాదర్ అమృతరాజు గారిని మరియు వీరిని గురువులుగా అభిషేకించిన గౌరవనీయులైన కార్డినల్ పూల అంతోని తండ్రి గారి గురుపట్టాభిషేక మహోత్సవం కూడా ఈరోజే. కనుక ఈ 6 గురించి ప్రభువు దీవించి మెండుగా దండిగా నిరంతరం ఆశీర్వాదములతో నింపి తన పరిచర్యలో ఆధ్యాత్మిక నాయకులుగా రూపొంది
దేవుని ప్రేమను స్థాపించి దేవుని ప్రతిబింబాలుగా రూపొందించాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తాం. మరి ఒక మారుగా ఈ 12వ గురు పట్టాభిషేక మహోత్సవాలను జరుపుకుంటున్న ఈ గురువర్యులందరికీ మనందరి తరపున హార్దిక శుభాకాంక్షలు. నమస్కారం. पिता पुत्र पवित्र आत्मा नाममुना మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ పూజ్య గురువులు, మన కన్యలు మరియు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క దివ్య పూజ బలిని నా యాజకత్వపు 11 సంవత్సరాలను ప్రభు నామములో ప్రభు యొక్క ఆశీస్సులతో ముగించుకొని 12వ సంవత్సరములో అడుగు పెడుతూ ఉన్నటువంటి నేను గత 11 సంవత్సరాలుగా ప్రభువు నన్ను దీవించి ఆశీర్వదించినందులకు ఆ దేవదేవునికి కృతజ్ఞత దివ్య పూజ బలిని సమర్పిస్తూ నా ఈ 12వ సంవత్సరాన రానున్నటువంటి సంవత్సరాలలో కూడా ఆ ప్రభువు నాకు చేదోడు వాదోడుగా ఒక మంచి కాపరిగా నాతో ఉండి నన్ను నడిపించాలి అని ప్రత్యేక విధముగా ఈరోజు ఈ యొక్క దివ్య పూజ బలిని సమర్పిస్తూ ఉన్నాను. నాతో పాటు అభిషక్తులుగా, గురువులుగా దేవుని యొక్క సేవలో వర్ధిల్లుతూ ఉన్నటువంటి నా తోటి గురువుల కొరకు ఫాదర్ కుమార్ ప్రశాంత్ గారు, ఫాదర్ దేవదాస్, కథీడ్రల్ విచారణ గురువులు ఫాదర్ అమృత్, ఫాదర్ లూర్దు, మాతో పాటు కార్డినల్ కుల ఆంటోనీ తండ్రి గారు కూడా అనే యొక్క గురుత్వపు అభిషేకం రోజున మమ్మలను గురువుగా అభిషేకించి ఉన్నారు. అంతోనీ తండ్రి గారి కొరకు కూడా ఈ రోజు యొక్క దివ్య పూజ బలిలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ఆరుగురిని ఆ ప్రభు సంపూర్ణముగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ I have called you by name, you are mine అని దేవుడు తన చక్కని పిలుపుతో అయోగ్యుడిగా ఉన్నటువంటి నన్ను పిలుచుకున్నాడు, మలుచుకున్నాడు, అభిషేకించాడు. యు ఆర్ మైన్ అన్న ఆ ప్రత్యేక పిలుపుతో ప్రతి దినము కూడా నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు మేరకు నా జీవితాన్ని నేను జీవించుటకు తన యొక్క శక్తిని, ధైర్యమును, బలాన్ని, తన యొక్క ప్రేమను, వరాలను సంపూర్ణముగా నాకు ప్రసాదించాలి అని దీపభూషాబలిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రభువుకు విరుద్ధముగా చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించమని ఆ దైవ దేవునికి మన యొక్క దోషములను సమర్పించుకున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుగాక.
యేసువా దయచూపండి ఏలిన వాడా దయచూపండి ఏలిన వాడా దయచూపండి 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 మహిమ మహిమ దేవులకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక గ్లోరియా 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 పరిశుద్ధ దేవుడవా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధ దేవుడవా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు మహావైభవము నిండిన వాడ మహావైభవము నిండిన వాడ స్తుతించెదం నీవు కీర్తించెదం స్తుతించెదం నీవు కీర్తించెదం గ్లోరియా 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 సుదృఢైన సర్వేశ్వరా తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవాడా సుదృఢైన సర్వేశ్వరా తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవాడా లోక పాప పరిహారార్థం లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా ఇలలో వెలసిన మా ప్రభువా గ్లోరియా 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 త్రిత్రైక సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా త్రిత్రైక సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా సిరిదు శాంతతో కలిసున్నవాడా సిరిదు శాంతతో కలిసున్నవాడా ఆలకించుమా మా మొరలను ఆలకించుమా మా మొరలను ఆమేన్ 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 ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర నీవు అయోగ్యుడమైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకు శ్రీసభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను ఈ సువార్తను దీక్షతో సాత్వికముతో ప్రబోధించినట్లు నీ దివ్య సంస్కారములను విశ్వాస పాత్రముగా నిర్వహించినట్లు దీవింపుమని ప్రతిమాలుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి మహాప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు. నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలుడనని పలికితిని, కానీ ప్రభు నాతో ఇట్లు నుడివిడెను. నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పబడిన సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువైన నా వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని సందేశం వెలుగు చూపి మార్గమే వాక్యం. ప్రభుని వాక్యం దేవుని సందేశం వెలుగు చూపి మార్గమే వాక్యం. దేవ్యమానాల దివ్యవాక్యము, శాంతి స్వరాగాల సత్యవాక్యము. దేవ్యమానాల దివ్యవాక్యము, శాంతి స్వరాగాల సత్యవాక్యము. అనుబంధాల అమరవేదము, అమృత స్వరము నీ వాక్యము. అనుబంధాల అమరవేదము, అమృత స్వరము నీ వాక్యము. ప్రభుని వాక్యం దేవుని సందేశం వెలుగు చూపి మార్గమే వాక్యం. ఆది దేవునికి అండగా నిలిచిన అంతర్యామిది వాక్యం. ఆది అంతము అన్యులు నీదని అభయమొసగిన ప్రభు వాక్యం. ఆది దేవునికి అండగా నిలిచిన అంతర్యామిది వాక్యం. ఆది అంతము అన్యులు నీదని అభయమొసగిన ప్రభు వాక్యం. నిర్భతాని స్పర్శతో స్వస్థతించిన వాక్యం. తల్లిదండ్రుని అనుసరముతో జీవమిచ్చిన వాక్యం. అనుబంధాల అమరవేదము, అమృత స్వరము నీ వాక్యము. అనుబంధాల అమరవేదము, అమృత స్వరము నీ వాక్యము. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారముకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానం వలన దోషములు ఉండొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులు అర్పింపవలేను. ప్రధాన యాజక పదవి గౌరవము ఎవరి అంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుడు పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకునిగా చేయబడును.
అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనను తానే హెచ్చించుకొనలేదు. అంతేగాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాజకత్వం క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను తాను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడవుల చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకై మూలమాయను. మెల్కీసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నడవక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 17 వరకు. తన యజమానుడు ఏమి చెయ్యునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏదైనా నేను నా తండ్రి వలన వినినంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఇది ప్రభుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగుగాక. అందరం ఒక నిమిషం పాటు సత్యం జీవం మార్గమైన దేవుని యొక్క వాక్కు చైతన్యవంతమైనది,
సజీవము గలది, స్వస్థత ఇచ్చినది, మార్గము వైపు నిత్య బాటలో నడిపించినది దేవుని వాక్కు. కనుక అందరం కూడా త్రియేక దేవుని ఒక నిమిషం పాటు స్తుతించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, జీవజలమా వందనం, జీవాహారమా వందనం, ఆశ్చర్యకరుడా వందనం, ప్రేమామయుడా వందనం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Anyone who exercises the priestly ministry exercises it not for himself but for others. నిత్యుడు, శాశ్వతుడు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు గురుత్వములో పాలుపంచుకొని 11 వసంతాలు విజయవంతముగా ప్రభు సేవలో నిస్వార్థమైనటువంటి జీవితంలో ప్రజల ఆత్మల రక్షణ నిమిత్తమై దేవుని యొక్క సువార్త సుమాలను ప్రజలందరికీ తెలియపరిచి ప్రభుని యొక్క విలువలను లోకానికి చాటి ఈనాడు 12వ వార్షికోత్సవంలోనికి అడుగుపెట్టినటువంటి మన యొక్క ప్రియతమ గురువు గురుశ్రీ స్థానిక భాస్కర్ బాబు గారికి ఇక్కడ ఇచ్చేస్తున్న గురువులు మన అందరి తరపున ముందుగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పిన వాక్యం పోప్ పైస్ 10 ఆయన యొక్క ఎన్సిక్లిక్ లెటర్స్ లో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. హెరెన్ అల్మినో అనే లెటర్ లో ద క్యాథలిక్ క్లర్జీ ఆర్ ప్రీస్ట్లీ శాంక్టిటీ అంటూ ఒక మాట చెప్పాడు. ఎనీవన్ హూ ఎక్సర్సైజెస్ ద ప్రీస్ట్లీ మినిస్ట్రీ exercises it for not for himself but for others. నిరసన గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన లేఖలో దేవుడు చక్కగా తెలియపరిచాడు. 5వ అధ్యాయము 1వ వచనంలో ప్రతి గురువు, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడుతూ ఉన్నాడు. ప్రజల మధ్య నుండి ఆయన ప్రత్యేకంగా పిలువబడుతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు కోసం ఆల్ అదర్ పీపుల్ మన సంఘంలో, మన వ్యవస్థలో చూసినట్లయితే కొంతమంది కుటుంబ వ్యవస్థ కోసం, కొంతమంది సంఘ సంరక్షణ కోసం, కొంతమంది దేశ రక్షణ కోసం, మరి కొంతమంది ఇలాంటి గురువులుగా పిలువబడిన వారు దేవుని యొక్క పిలుపు కోసం పిలువబడుతూ ఉన్నారు. కనుక priesthood is a specific human and ecclesiastical context. దేవుడు ఒక వ్యక్తిని గురువుగా పిలుస్తూ ఉన్నాడంటే అది మానవ మధ్య నుండి పిలుస్తున్నాడు. శ్రీ సభకు గురువుగా ఉంటూ ప్రజలతో ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తూ నిత్య యాజకుడైన క్రీస్తు గురుత్వంలో పాల్పంచుకోవడమే గురుత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నీవు నేను మనందరం కూడా వారితో కలిసి ఈ యొక్క కృతజ్ఞత దీన్యతలకు సమర్పిస్తున్న సందర్భంలో కీర్తనకారుడు 103వ అధ్యాయము 2వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. నా ఆత్మలో
స్తుతింపము, నాలోని సమస్తమా ఆయన చేసిన సకల మేలులను మరవకము. My soul glorifies the Lord, and my spirit rejoices in God my Savior. మరియ తల్లి కూడా దేవుని స్తుతించింది. ఎందుకనగా దేవుని బిడ్డలారా, గనుడైన దేవుడు, దేవాది దేవుడైన ప్రభువు ఆమె కని విని ఎరుగని రీతిగా, ఎవరు ఎప్పుడు కూడా చవిచూడని రీతిగా ఆమెను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మరియ తల్లి తన స్తుతి గీతంలో పాడింది. లోకసువార్త 1వ అధ్యాయము 45 నుండి 56 వచనాలను చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజు మనం అందరం కూడా ఈ పాట ద్వారా దేవుని స్తుతించుదాం. ఈ పాట ద్వారా ఇదిగో ఈ యొక్క కురువుకు యేసు తోడున్నాడని, యేసు కలకాలతో నడుస్తున్నాడని ఈ పాట ద్వారా మనం అందరం కూడా స్తుతిస్తూ, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకిక భయమేలా అని ఈ పాట పాడుకొని మరి దేవుని వాక్యములోనికి ముందుకు కొనసాగుదాం. గాయక బృందంతో అందరం కలిసి ఈ పాట పాడుదాం. అందరం పాడదాం. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవాది నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరికీ తెలిసిన విధముగా ఒక గొప్ప స్వార్థికుడు బిల్లీ గ్రహం అనే ఆయన ఒక వ్యక్తి, గొప్ప స్వార్థికుడు. ఆయన ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అక్కడికి జనాలు గుంపులు గుంపులుగా వెళుతూ ఉన్నారు. ఒకసారి అమెరికాలో ఆ యొక్క కాంగ్రెస్, ఆ యొక్క పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆయన ఒక మాట అడిగారంట, నీవు అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వు, మాకు మంచిది అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక సువార్తికుడిని, ఇది కాక నేను ఏ పదవిని నేను పొందుకోను, ఏ అంతస్తును నేను కోరుకోను, నేను ఒక సువార్తికుడిగా, దేవుని యొక్క పరిచయకుడిగా, పరిచారకుడిగా ఉండాలని ఆశిస్తున్నానని ఆ యొక్క వెల్లి గ్రహంగా చెబుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక గురుత్వం
అన్నది ఒక దేవుని వరం. ఈ యొక్క గురుత్వాన్ని అతి శ్రేష్టమైన గురుత్వముగా, అది శ్రేష్టమైన జీవితంలో జీవించినప్పుడే మనము దానికి సార్థకాన్ని ఇచ్చినట్టు ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం చేసుకున్నటువంటి పుణ్యము కాదు. అందుకే ప్రభువు అన్నాడు, నీవు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను. మొదటి యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనంలో మనం వింటూ ఉన్నాం. మనము దేవుని ప్రేమించామని కాదు, దేవుడే మనలో ఆయన గమనించి పరిశీలించి మనల్ని చూచి పాపంలోనే ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గురుత్వం అనేది కూడా దేవుడే స్వయాన ఇస్తున్నటువంటి ఒక ఏకైక ప్రత్యేకమైన గొప్ప పిలుపు. ఏ సంఘము కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ దేశము కానీ, ఏ రాష్ట్రము కానీ ఎవరు కూడా ఎవరి యొక్క గురుత్వ అంతస్తు ఈ దేవుడే స్వయాన ఇచ్చే పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మొదటి తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఈ యొక్క జీవితంలో కలిసికట్టుగా వెళ్ళడానికి, సమిష్టిగా ఉండడానికి నిన్ను నేను ఎన్నుకున్నాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రతి గురువు వారి యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు గుర్తు చేసుకోవాల్సింది, ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ కాల్. ఎవరి యొక్క గొప్పతనం కాదు, ఎవరి యొక్క పూర్వమైనటువంటి ప్రోత్సాహము కాదు, ఎవరి యొక్క ప్రమేయము కాదు. దేవుడి బిడ్డలారా, అలా అయినట్లయితే ఆ యొక్క గురుత్వానికి అర్థం పరమాత్మ ఉండదు. ఏ దేవుడైతే ప్రేమలో పవిత్రాత్మలో తన యొక్క అనుదైనటువంటి గురుత్వ యాజకత్వానికి పిలుస్తాడో ఆ గురువు ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాడు. కనుక గురుత్వం ఒక గొప్ప వరం. రెండవదిగా మనందరం చూస్తూ ఉన్నాం, when we talk about a teacher, it says like this: a good teacher teaches. The best teacher, ideal teacher, lives. అదే విధముగా రెండో అంశంగా ప్రతి గురువు గుర్తు పెట్టుకోవాలి. గురుత్వం జీవితం ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఒక మాతృకమైనటువంటి జీవితం. ఆ జీవితాన్ని జీవించాలని ప్రభు ఒక గురువుగా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ గురువు కూడా 100% cannot be pure. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 3వ వచనంలో, తాను బలహీనుడు కనుక ఆయన పాపముల కొరకును సంఘ పాపముల కొరకును ఆయన దేవునికి బలులు అర్పించును అని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలహీనగా ఉన్నప్పుడు దేవుని శక్తిని పొందుకొని కరెక్ట్ గా జీవించాలి. ఒక గురువు కరెక్ట్ గా జీవించకపోతే జాన్ క్రిస్టోస్తం అంటూ ఉన్నాడు, if the priest sins, all the people will be led to the sin. ఒక గురువు పాపంలో జీవిస్తున్నాడంటే ఆయన సంఘం కూడా పాపంలోనే జీవిస్తుంది. ఆ పాపాన్ని ఆయన he should be a personal responsibility to take up. ఆ యొక్క పాపముల పరిహారాల కోసమై, సంఘ యొక్క బలహీనతల కోసమై, ప్రజల యొక్క పాపముల కోసమై ఒక ఆయన అంగీకారముతో తను తాను జీవితంలో వీరి కోసం ప్రార్థించేవాడిగా, వీరి కోసం తన యొక్క త్యాగం చేసేవాడిగా ఉండాలని
పునీత జాన్ క్రిసోస్టమ్ గారు అంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా పునీత డెనిస్ గారు ఈ విధంగా అంటున్నారు, the priest a divine man, hence he has called the priesthood a divine dignity. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, like any other Christians or any Christian who share in the dignity of Christ, so also the source of priest or the dignity of priest lies in the blessed Trinity. ఇది గురువు యొక్క ఐడెంటిటీ, గురువు యొక్క గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి గురువు కూడా త్రియేక దేవునిలో గుర్తింపును పొందుకుంటున్నాడు. ఎందుకనగా క్రీస్తు ప్రభు అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మీరు లోకములకు వెలుగుగా ఉండాలి, భూమికి ఉప్పువలె ఉండాలి అంటున్నాడు. అనగా క్రీస్తు ఏ విధంగానైతే తన జీవితాన్ని వెలుగుగా ఇతరులకు పంచాడో, భూమికి తన విలువను అందించాడో, అదే విధంగా ప్రతి గురువు కూడా యేసు ప్రభువు యొక్క విలువలను లోకానికి చాటడం ద్వారా ఒక వెలుగుగా పిలువబడతాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా, దేవుని యొక్క ఆ యొక్క శక్తిని మంచి బాటలో నడిపించడం ద్వారా ఆ యొక్క గురుత్వానికి ఒక ఉత్పాదనటువంటి స్థాయిని తీసుకొని వస్తున్నాడని ఆ యొక్క గుర్తింపుగా మనకు తెలుస్తూ ఉంది. కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు, నేను మీకు చూపించినట్లు ఒక యాజకుడిగా ఒక గురువుగా పరస్పరం మీరు ఇది చేసినప్పుడే మీరు నాకు ప్రియమైన వారు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి గురువు రెండవ అంశం గుర్తు చేసుకోవాల్సింది, గురువు అంటే ఆదర్శవంతమైన జీవితం జీవించడం. It should be a model priest to the people. మనం చూస్తూ ఉన్నాం, పునీత జాన్ మేరీ వియాని గారు, పునీత డాన్ బోస్కో గారు, పునీత మాక్సిమిలియన్ కోల్వే గారు, ఈ అందరూ కూడా గురువులుగా ఉండి ఎలాంటి సుమాత్మకమైన జీవితాన్ని వారు జీవించారో. కనుక ఈ గురువులుగా పిలువబడే ప్రతి గురువు కూడా he should be a Christ himself. Priest is called Orthodox priest, not another Christ. Priest is a Christ. అనేక ఒక గురువు అంటే క్రీస్తు ప్రభుని పోలి ఉండాలి, ఒక గురువు అంటే క్రీస్తును అనుసరించే వాడు ఉండాలి, ఒక గురువు అంటే క్రీస్తు తత్వాన్ని కలిగి ఉండాలి. He should have the psychology, the mentality and the lifestyle of Jesus Christ. అటువంటి జీవితాన్ని జీవించేవాడే గురువు. ఎందుకనగా ప్రతి గురువు కూడా పాపాలను యేసు నామములో పరిహరిస్తూ ఉన్నాడు. ప్రతి గురువు కూడా దేవుని యొక్క సువార్తను సకల జాతి జనులకు ఆయన యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాడు. అదే విధంగా దేవుని యొక్క త్యాగ ఫలాన్ని, దివ్య పరిపూర్ణను ఆయన సమర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రీస్ట్ అన్నవాడు గుర్తు చేసుకోవాలి, the priest is a living and transparent image of Christ, the priest. ఆ గురువు అన్నవాడు తేట తెల్లముగా, స్పష్టముగా, స్వేచ్ఛగా క్రీస్తు ఎలా ఉన్నాడో అలాంటి జీవితాన్ని జీవించేవాడే గురువు అని గుర్తు చేసుకోవాలి. మరి ఈ సందర్భంలో నేను ఒక క్లిప్ చూస్తున్నప్పుడు నాకు నచ్చినటువంటి 5 ప్రామిసెస్. ప్రతి గురువు కూడా ఈ యొక్క 5 ప్రామిసెస్ చేస్తాడు. Since all sisters are here, I can read out in English. First one, discharge the office of priesthood as a worthy fellow worker of the bishops in caring for the Lord's flock. ప్రతి గురువు కూడా పీఠాధిపతితో కలిసి ఆ యొక్క గురుత్వ సువార్త, గురుత్వ జీవితాన్ని ప్రజల సంరక్షణ కోసమై పాటుపడేవాడుగా ఉండాలని
చేసిన దాన్ని గుర్తు చేసుకోవాలి. రెండవదిగా ఎక్సర్సైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ వర్డ్ వర్డ్లీ అండ్ వైస్లీ ప్రీచింగ్ ద గాస్పెల్ అండ్ టీచింగ్ ద క్యాథలిక్ ఫెయిత్. విశ్వాసముతోనూ తెలివితోనూ యోగ్యమైన విధముగా ప్రతి గురువు దేవుని యొక్క వాక్యాన్ని శ్రీస్తవ విశ్వాస నియమాల ప్రకారము ప్రకటించాలి. మూడవదిగా celebrate faithfully, reverently, in accordance with church's tradition, in mystery of Christ, especially the sacrifice of Christ in the sacrament of the Eucharist and the sacrament of reconciliation. విశ్వాసముతో గౌరవపరమైనటువంటి తలంపుతో దీని పరిపోషణ చేయాలి. అదే విధముగా పాప పరిహారమైనటువంటి పాప సంకీర్తనాలు వినాలి, చెయ్యాలి, దానికి కట్టుబడి జీవించాలన్నది గురువు నేర్చుకోవాల్సిన అంశం. నాలుగవదిగా implore God's mercy upon the people and trust towards His care by observing the command to pray without ceasing. ప్రజలపైన దేవుని యొక్క దయ, కరుణ, జాలి కుమ్మరించాలంటే ప్రతి గురువు ప్రార్థన చేస్తే ప్రార్థన పరుడుగా ఉండాలి. He must be a man of prayer without ceasing. ప్రార్థన నిరంతరం చేసేవాడిగా, ప్రార్థనను ప్రేమించేవాడిగా, ప్రార్థనలో జీవించేవాడిగా, ప్రార్థన శక్తిని అనుభవించేవాడిగా నిరంతరం ప్రార్థించినప్పుడే నీవు ప్రజలపైన దేవుని కృపను కుమ్మరిస్తావని ఈ 4 ప్రమాణాలను చెబుతూ చివరిగా you should be a victim. క్రీస్తు ప్రజల రక్షణార్థ నిమిత్తమై బలిగా బలి వస్తువుగా తనను తాను ఆయన ఒక వ్యక్తి అయిపోయాడో ప్రతి గురువు కూడా అక్కడ సెయింట్ ఎఫ్రేమ్ అంటున్నాడు ఒక మాట, familiarity with God. Every priest has the familiarity with God. Therefore, the door is open for everything to the priest. ఆ గురువు ఎల్లప్పుడూ దేవునితో అనుసంధానం కలిగి ఉంటాడు. ఆ అనుసంధానం కలిగి ఉన్నప్పుడు ఆయనకు కావలసినటువంటి ప్రతి సకల వరములను ఇవ్వడానికి దేవుడు ఆయన తన యొక్క పరలోక ద్వారాలు తెరిచి ఉంటాడు. ఎందుకంటే క్రైస్ట్ డైడ్ ఫర్ us. యేసు మరణించకపోతే గురుత్వము లేదు. ఆయన మరణించవలసి వచ్చింది కనుక ఈ గురుత్వాన్ని ఆయన స్థాపించాడు. ఈ గురుత్వాన్ని స్థాపించడం ద్వారా ఈ యొక్క దేవుని యొక్క రక్షణ కార్యం ఉన్నది కొనసాగుతుంది. దేవుని బిడ్డలారా, కనుక మనం గుర్తు చేసుకోవాలి. జాన్ క్రిసోస్టమ్ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, he who honors a priest honors Christ. He who insults a priest insults a Christ. ఎవరైతే గురువును గౌరవిస్తారో ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి, ఎవరైతే గురువును గౌరవిస్తారో వారు క్రీస్తు ప్రభువుని గౌరవించినట్లే. ఎవరైతే గురువును అవమానిస్తారో, వ్యతిరేకిస్తారో, నిందిస్తారో వారు క్రీస్తుని నిందించినట్లే అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు అంటూ ఉన్నారు. ఎందుకనగా ఇన్నోసెంట్ 3 ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, the priest is placed between God and man, inferior to God and superior to man. దేవునికి తక్కువగా విధేయత జీవించేవాడు గురువు. ప్రజలకు తన ఆధిపత్యంలో తన గురుత్వమైనటువంటి అధికారంతో వారిని దీవించడానికి, వారిని నడిపించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడని అంటూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం గుర్తు చేసుకోవాలి, మనం ఈ సంఘములో if at all to speak about a priest, speak good about a priest. ఎవరు కూడా క్రిటిసైజ్
చెయ్యవద్దు. ఎందుకంటే గురువు ఒంటరివాడు కాదు, బలహీనుడే, ఒంటరితనం అనుభవిస్తాడు. అయినప్పటికీ కూడా ఆయన ఒంటరివాడు కాడు. ఎందుకంటే మనం నుంచి ఉన్నాం ఆది కాండంలో ప్రియ దేవుడి పిల్లలారా ఒక ముఖ్య వాక్యం మనకు సెలవిస్తుంది. 12వ అధ్యాయం 3వ వచనంలో, నీ ద్వారా సకల జాతి జనులను దీవింతునని అబ్రహాముతో పలికాడు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపిద్దును, నీ ద్వారా సకల జాతి జనులను దీవిస్తానని ప్రభు అబ్రహాముతో పలికాడు. అదేవిధంగా ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, నీ యొక్క సంతతిని నేను అభివృద్ధి చేస్తానని కూడా పలికాడు. కనుక కీర్తన 116వ అధ్యాయము 12, 13 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. గురువుకు దేవుడు ఎల్లప్పుడూ తోడు ఉన్నాడు. బలహీనతలో, బలములో, ఒంటరితనములో, నిస్సహాయ స్థితిలో దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక నీవు నేను మనందరం గుర్తు చేసుకోవాలి. Priest is a mediator of God who leads souls to God and God to souls. గురువు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి, దేవుని మనుషులకు, మనుషుల్ని దేవునికి చేర్చేవాడే గురువు. కనుక ఈ దివ్యభూషలో మనందరం ప్రార్థన చేద్దాం. ఆయన దేవుని యొక్క సేవలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దేవుని యొక్క ఉద్యానవనములో ఈ పరలోక రాజ్యాన్ని స్థాపించడంలో, బలపరచడంలో తనవంతు ఆయన కృషి చేసి ప్రభుత్వ యాజకత్వ గురుత్వాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించాలి. చివరిగా ఈ యొక్క వార్షికోత్సవం తెలిపేది ఏంటంటే, he should renew of his priesthood. Every anniversary calls for a పునరంకితం. మొదటిగా కృతజ్ఞత తెలియజేసుకోవడం, రెండవదిగా పునరంకితం చేసుకోవడానికి ఇలాంటి సందర్భాలు దోహదపడతాయి. ఈ దివ్యభూష ప్రారంభం చేద్దాం. భగవంతుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. ఆమేన్. నిలబడి విశ్వాస ప్రమాణాన్ని శోభించుతాం. పరలోకములో కొద్దిసేపు మౌనముగా ఉండి ఈరోజు 5 మంది గురువులు లెక్కరాసనానికి అభిషేకులైనటువంటి మా 5 గురువుల కొరకు ప్రార్థన చేస్తూ కాడిన పూల అంతోని తండ్రి గారికి దేవుడి యొక్క దీవెనలు సంపూర్ణముగా ఉండాలి అని ప్రార్థన చేసి, పరిశుద్ధమయ్యే తల్లి మా 6గురికి తోడుగా నీడగా ఉండాలి అని కొద్దిసేపు మౌనం కాబట్టి ప్రార్థన చేద్దాం. సంఘమును సృష్టించి కాపాడుతున్న ఓమాత్మని కాబట్టి క్రీస్తుకు నడిపిస్తున్న బాపుగారిని, మేఘాలను, గురువులను అందరినీ మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము. తండ్రి, వారిని అందరినీ మీ పవిత్రాత్మ వరాలతో నింపి వారికి మంచి ఆరోగ్యమును, ఆత్మస్థైర్యమును ప్రసాదించమని, విశ్వాసులందరినీ సన్మార్గములో నడిపించమని, మరియు వారి విశ్వాసాన్ని రోజు రోజుకు బలపరుస్తూ మీ ప్రేమలో ఎదుగులాగా చేయమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల ప్రభువా, ఈ రోజు గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సుధాకర్, ఫాదర్ దేవదాస్, ఫాదర్ ప్రశాంత్, ఫాదర్ లూర్దు మరియు ఫాదర్ అమృతరాజు గారిని మరియు కామిన పూల అంతోని వారిని మీ హృదయానికి సమర్పిస్తున్నాము. ప్రభువా, నీవు వారిని అభిషేక హస్తాలతో సర్వదా యాజకులై ఉండాలని దీవించావు. ఓ దేవా, వారి యొక్క గురుత్వ జీవితములో ఎల్లవేళలా మిమ్మును అంటిపెట్టుకొని వారికి అప్పగించిన బాధ్యతలను విశ్వసనీయతతో నిర్వర్తించాలని మరియు వారికి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించాలని వేడుకుంటూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వోన్నతుడైన ప్రభువా, మీ నామమున ఇక్కడ మేమందరము గుమిగూడి ఫాదర్ సుధాకర్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా ప్రభువా, మీరు ఫాదర్ చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటూ మీ దేవదూతలతో వారిని ఎల్లవేళలా సంరక్షించాలని వేడుకుంటున్నాము. ప్రభువా, వారి తల్లిదండ్రులను దీవించి వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. వారి కుటుంబంలో మరణించిన వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. మరియు వారి కుటుంబంలో మీ శాంతి సమాధానాలతో నింపి మీ ప్రేమలో విశ్వాసములో నిరంతరం వెలుగులాగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిమంతుడైన ప్రభు, నేటి యువత కోసం మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, వారు ఉద్యోగాల కోసం జీవిత భాగస్వాముల కోసం వెతుకుతుండగా వారి ప్రయత్నాలలో ఎన్నడూ నిరుత్సాహపడకుండా మీపై మీ వాక్యంపై నమ్మకంతో ముందుకు సాగి విజయం సాధించులాగా దీవించమని మరియు చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్న వారు మీ స్వరం విని మేము అనుసరించే వాక్యం వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ పవిత్రమైన హస్తాలలో సమర్పిస్తున్నాము. మరి ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ బాబు గారిని ప్రభువా మీ చిత్తమైతే వారిని మీ తిరురక్తంతో కడిగి స్వస్థపరచమని మరియు వారి బాధలలో మీరు తోడుగా ఉండి వారికి శ్రమించే ధైర్యాన్ని శక్తిని ప్రసాదించమని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ కేడిఎస్ఎస్ సంస్థను ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, వారు చేసే ఈ కార్యక్రమాలలో వారు చేపట్టే ప్రతి పనిలో మీరు నిరంతరం తోడుగా ఉంటూ నడిపించాలని మరియు వారి కుటుంబాలను దండిగా మెండుగా దీవించాలని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరమ పవిత్రుడైన ప్రభువా, ఇక్కడ గుమిగూడి ఉన్న మమ్మందరినీ మా కోరికలతో ఉద్దేశాలతో సమర్పిస్తున్నాము. మమ్మలను ఆశీర్వదించండి. మా జీవిత విధానాలతో మీ సువిశేషాన్ని బోధిస్తూ మా ఇరుగు పొరుగు వారిని మీ బాటలో నడిపించులాగా చేయమని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఇంతవరకు విన్నవించుకున్న విన్నపాలు ఇంకా మా మధ్యలో దాగి ఉన్నటువంటి కోరికలను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మనందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదింప చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మీరు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను యజ్ఞము ప్రవేశిస్తున్నావు. ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు
కరుణలభించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర సభ యొక్క కానుకను వీటిలో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్మల్ని విద్యాత్మముగా రూపొందించునుగా మీ వెంటుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన అదే మాతతోను ఆమె ప్రత్యేక ప్రీత యోసేపుతోను ధన్యులైన మీ అపురుషులతోను వేదశాస్త్రులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరచు ఈ బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురును మా జోనెస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరకము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశాల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. ప్రత్యేకంగా ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి రెవరెండ్ ఫాదర్ సరిక సుధాకర్ గారిని, ఫాదర్ ప్రశాంత్ గారిని, ఫాదర్ గుర్దుని, ఫాదర్ అమృతుని, మరి ఫాదర్ దేవదాస్ గారిని, మరి కార్డినల్ ఆంటోనీ పోలా గారిని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి వారి హృదయంలో ఉన్నటువంటి మంచి హృదయ తలంపును దేవుడు దీవించాలని వేడుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్య ఆనందంలో పొందదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేస్తున్నాము. యుగములు గౌరవ
మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థనలను ప్రార్థింప సాహసిద్దాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల పిలుపుతో పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుట నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగది దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగది దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. ఆసర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆసర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే.
అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవనలో ఏకమైన భద్ర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ఆస్వర్గమే నలపై దేవస్య మన దైవమే. ఆస్వర్గమే నలపై దేవస్య మన దైవమే. కూర్చుందులోని సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతులోని వాక్యమును దేవా ప్రతిక్షణం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవదేవునికి పరిశుద్ధ మరియ తల్లికి నన్ను అభిషేకించి తన యొక్క గురువుగా తన యొక్క పంట పొలంలో పని చేయటానికై అభిషేకించి 11 సంవత్సరాలు నన్ను మలిచి దీవించి కాపాడిన దేవునికి పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన సహాయము ద్వారా నన్ను ముందుకు నడిపించినటువంటి ఆ మరియ తల్లికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 20వ తారీఖున అనగా ఈ రోజున కార్డినల్ పూల అంతోని తండ్రి గారి చేత గురువుగా అభిషేకమైనటువంటి గురువుగా నన్ను అభిషేకాన్ని ఇచ్చినటువంటి కార్డినల్ తండ్రి గారికి నా తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మన కర్నూలు మేతరాజులు బిషప్ గోరెంట్ల జాయిన్స్ తండ్రి గారి చెంతకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు తను కూడా తన యొక్క ఆశీస్సులు ప్రార్థన సహాయము అందించి దీవించారు. నిత్యము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము అని ప్రమాణం ఇచ్చారు. మన గోరెంట్ల జాయిన్స్ పీఠాధిపతులకు నా తరపున మా 5 గురువుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పనికి ఫాదర్ ఓజోజి రెడ్డి గారు, ఫాదర్ ప్రకాష్ రెడ్డి గారు, ఫాదర్ బాలరాజ్, ఫాదర్ ఆండ్రూ, ఫాదర్ తరుణ్, ఫాదర్ ఇనారెడ్డి, ఫాదర్ ఎన్ జోసఫ్, ఫాదర్ బాబు, వీరందరూ దివ్యపురుషాపలిలో పాల్గొని నా కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేసినటువంటి మన ప్రియతమ గురువులందరికీ నా తరపున ప్రత్యేక విధముగా ధన్యవాదములను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఫాదర్ బాబు గారు ఈరోజు గురువు గురించి, గురువు యొక్క లక్షణాల గురించి, గురువు ఏ విధముగా ఉండాలి అని చక్కగా ప్రసంగించినటువంటి ఫాదర్ బాబు గారికి నా తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు.
ఉదయం కార్మెల్ ఆశ్రమంలో దివ్య పూజాబలిని సమర్పించాము. కార్మెల్ సిస్టర్స్, మదర్ గ్రేస్ మరియు సిస్టర్ అందరూ కూడా దివ్య పూజాబలిలో పాల్గొన్నారు. అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాము అని మాట ఇచ్చారు. చక్కగా నా కోసం ప్రార్థన చేసి దివ్య పూజాబలి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మదర్ గ్రేస్ గారికి, కార్మెల్ సిస్టర్ అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక దివ్య పూజాబలికి DSS sisters యొక్క ఆర్డర్ ఆఫ్ డెకరేషన్, వాజెస్, CDC sisters దివ్య పూజాబలికి కావలసినటువంటి సింగింగ్, ACD sisters మాస్ అరేంజ్మెంట్స్, డాన్స్, CMC sisters విశ్వాసుల ప్రార్థన, చైతన్య విగిని సిస్టర్స్ ఎంట్రన్స్ డాన్స్, హారతి, తర్వాత డాన్స్, వీరందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివ్య పూజాబలిలో పాల్గొనడానికి పలు కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్, శాంతినికేతన్, JFJ కాలేజ్, ఇతర కమ్యూనిటీస్, మన యొక్క విచారణందు వచ్చినటువంటి వారందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క నా గురుత్వపు మహోత్సవ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడానికి, ఇంత సంతోషముగా జరుపుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి KDSS స్టాఫ్ వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. సిస్టర్ ఆరోగ్య జోస్ SJD, తను కర్త హనుమాన్ ప్రియ అని కూడా తాను నిర్వర్తిస్తూ అన్ని విధాలుగా మిగతా వారందరినీ కూడా నడిపించి ఈ యొక్క ఆధ్యాత్మిక దివ్య పూజాబలిని సక్రమంగా నెరవేర్చడానికి దోహదపడ్డారు. వారితో పాటు అనిల్, రాజమ్మ చక్కని భోజనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అంతోని, దానమయ్య, మేరీ, విజయ వీరందరూ కూడా మిగతా ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు. వీరి ఏడుగురికి నా తరపున ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా లాస్ట్ అని కాదు, నా కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా నేను ఎప్పుడు ఏ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పటికీ, అది బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, ఆర్డినేషన్ డే సెలబ్రేషన్ కావచ్చు, ఆల్వేస్ దే ఆర్ విత్ మీ. తప్పకుండా ముందుగానే ఇలాంటి డేట్స్ అన్నీ కూడా గుర్తించుకొని పండుగ చేస్తున్నారా లేదా అని తెలుసుకొని ముందే ఇక్కడికి వచ్చేసి నా ఆనందంలో పాలు పంచుకుంటూ నా కోసం ప్రార్థన చేస్తూ నిత్యం అన్ని విధాలుగా నాకు తోడుగా నీడగా ఉండి సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులను, అమ్మ నాన్నలను, అక్క బావలను, అన్న వదినలను, అన్నలను, పెద్దమ్మలు, వదినలు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపున ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మిగిలినటువంటి వారందరూ ఎవరికైతే నేను ధన్యవాదాలు తెలియజేయలేదు వారందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా, కల్లూరు నుంచి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించడము. ఓ ప్రభువా, నా యాజక అభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసకర ఆశయమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగము అన్నట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఈ పూజ అనంతరము చివరి పాట ముగిసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ప్రోగ్రామ్ ఉంటుంది. అందరూ కూడా దయచేసి ఇక్కడే ఉండాలని కోరుతున్నాను. I hand over my to Father Babu.
నీ సేవలో ప్రభు నీ ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు నీ సేవలో ప్రభు నీ ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు నీవిచ్చిన ఈ జీవితం నీ అనుగ్రహమే ప్రభు నీకే అంకితం నీ సేవలో ప్రభు నీ ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు నా తల్లి గర్భము ఎరుగకముందే నన్ను ఎత్తుకున్న దేవా నా పేరు పెట్టి పిలచిన దేవా నా రూపురేఖలు దిద్దిన ప్రభువా నా పేరు పెట్టి పిలచిన దేవా నన్ను ఎత్తుకున్న దేవా నా పేరు పెట్టి పిలచిన దేవా రూపురేఖలు దిద్దిన ప్రభువా జీవన సరళిని మార్చి నన్ను దీవించిన దేవా నా జీవన సరళిని మార్చి నన్ను దీవించిన దేవా నీ సేవలో ప్రభు నీ ప్రేమలో నాదు జీవితం కొనసాగని ప్రభు